అంతా మేము హనుమాన్ చాలీసాతో పాటు భగవద్గీతను కూడా క్రాంతిలాగా చేస్తున్నాం. ఎవరికి సంస్కృతం తిరగదో, నోరు తిరగదో వాళ్ళందరికీ నోరు తిరిగేటట్టుగా చేసి ఏకాగ్రతతో వాళ్ళు కంఠపాఠం చేసేటట్టు కూడా చేస్తాం. కొన్ని లక్షల మంది పిల్లలు ఫస్ట్ క్లాస్కి వస్తున్నారు. ఇప్పుడు జ్ఞాపక శక్తి ఎక్కువ అవుతున్నది. భగవద్గీత అంటే ఒక మామూలుగా హనుమాన్ చాలీసా లాగా అయిపోయింది మాకు. ఇప్పుడు హనుమాన్ చాలీసానా భగవద్గీతనా అనే ఒక పోటీకి వచ్చేసాం. ఏది అని రాని భక్తి పోటీ అని ఉండద్దు కదా, ఉండాలి కదా. పోటీ ఉండకూడదని చెప్పకూడదు, ఉండాల్సిందే. దానికన్నా మేము ఎక్కువ చేశాం, దీనికన్నా ఉండాల్సిందే, చెప్పుకోవాల్సిందే. అటువంటి ఈ హనుమాన్ చాలీసా అందరూ కలిసి చేసేటప్పుడు వచ్చేటువంటి ఎనర్జీ వేరే, శక్తి వేరే, ఆరా సిస్టమ్ వేరే. ఒక్కరే కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు వచ్చేటువంటి శక్తి వేరే, పెదాలు కలుపుకోకుండా మనసులోనే చేసేటువంటి శక్తి వేరే, పెదాలు కలుపుతూ ఎవరికి కష్టం కాకోకుండా చేసే శక్తి వేరే, పెదాలు జై హనుమాన్ అని చెప్పి పెదాలు కలిపి బయటికి గట్టిగా ఆ స్మరణ చేసేటువంటి శక్తి వేరే. 3 విధాలు ఉండేది. మనస్సులో ప్రార్థన, పెదాలు సన్నగా కలుపుతూ తర్వాత గట్టిగా చెప్పేటువంటి 3కు 3 శక్తులు ఉన్నాయి. అట్లనే అందరూ చేరి ఒక ఆ శక్తిని